మనం లోపల ఏమన్నా మొత్తం చూద్దాం. సరే అబ్జర్వ్ చేయండి రండి. హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రవి. ఈ రోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే, మీకు వెనకాల సబ్మెరీన్ కనిపిస్తుంది కదా, ఇది మన వీడియో. అయితే లోపలంట పార్ట్స్ అన్ని చేంజ్ చేశారంట. మరి అంటే ఈ పార్ట్స్ అన్ని మళ్ళీ సబ్మెరీన్ కి రీయూజ్ చేయడం అదే చేశారంట. సరే అవన్నీ మనం చూద్దాం ఏమవుతుందో. రండి నాదైతే రండి, మొత్తం వాచ్ చేద్దాం. సరే రండి. మనకి ఇది చూసుకున్నట్లయితే ఒక షిప్ ని అయితే ఇదే ఆపగలదు అనమాట. దీని తాలూకా హ్యాంకర్ చూడండి ఎంత వెయిట్ ఉందో. ఈ చైనే మాక్సిమం చాలా వెయిట్ అయితే ఉంది. సరే ఈ చైన్ వెయిట్ చూడండి ఎంత వెయిట్ ఉందో, చాలా వెయిట్ ఉంది. ఇదైతే షిప్ ని అంతటి ఇది ఒకటే ఆపుతుంది. దీన్నే హ్యాంకర్ అంటాం మనం. ఇక చూసుకున్నట్టయితే టార్పిడో అంటే సబ్మెరీన్ అటాక్ వచ్చినప్పుడు అయితే మనం ఇయ్యే వదులుతాం అనమాట, మనం బాంబుల ద్వారా. ఇది చూసుకుంటే ఎంత లెంత్ ఉందో చూడండి ఒకసారి. మాక్సిమం చాలా లెంత్ ఉంది. ఇది ఎలా వదులుతారంటే అక్కడ చూపి మనకైతే అందులో నుంచే వస్తాయన్నమాట టార్పిడోలు అనేవి. 1 2 3 ఉన్నాయి, ఇటుపక్క 3 అటుపక్క 3 ఏదో ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి. అది ఒకసారి ఇది చూసుకోండి మీరు. ఒకసారి ఇది చూసుకుంటే షిప్ అనేది ఇలా ఉండేది, అది కొట్టుకొని అయితే ఇలా వచ్చేసింది. మన వాళ్ళు దీన్ని తాడు సహాయంతోనే తీసుకొచ్చి అన్నింటిలో లాగి ఇలా ఉన్న షిప్ ని ఇక్కడ తీసుకొచ్చి ఫిట్ చేసి దీనికి పెయింటింగ్లు అన్ని పెట్టి ఒక మ్యూజియం లో సెట్ చేశారు. ఈ చెప్పుకున్న కథ అయితే ఇది. మీరు ఒకటి చదువుకోండి వీడియోలో చూసి. మనం లోపల ఏమన్నా మొత్తం చూద్దాం. సరే అబ్జర్వ్ చేయండి రండి. మనకి ఎక్కడికక్కడ పైపులు అయితే మొత్తం ఫిక్స్ అయిపోయింది ఇదంతా. ఇదైతే ద ఫస్ట్ సబ్మెరీన్ ఇన్ మ్యూజియం ఇన్ సీ ఏషియా. ఇది మన ఏషియాలోనే ఫస్ట్ సబ్మెరీన్ ఇదైతే. ఇది మనకు చూసుకుంటే మనకి గాజీ మూవీలో టొరాడో టార్పిడో ఏదో ఉంటది, ఇది ఇందులో పెట్టి అయితే మనకి బయటకు వదులుతారు అనమాట. మనకి చూసుకుంటే ఎలా ఉంది, ఇదంతా టార్పిడో. ఎన్నో ఇక్కడ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 ఉన్నాయి మన ప్రెజెంట్ అయితే ఇన్సైడ్ లో. 3 4 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, 6 ఉన్నాయి మొత్తం అయితే. ఇవి ఒకటి ఇందులో పెట్టుకొని బయటకు వదిలేయడమే. అదే ఇందులో కూడా ఒకటి ఉంది. ఇదైతే టార్పిడో ట్యూబ్. ఎక్కడికక్కడైతే పైపులతో నింపేశారు భయ్య. అసలు మంచి గాలి కూడా ఆడమే. ఇక్కడ గాలి వేస్తుంది అసలు. ఇదంతా సెంట్రల్ ఏసీలా ఉంది. గాలి అయితే మామూలు చల్లగా వేస్తుంది, మామూలు రాలేదు గాలి అయితే. ఇవన్నీ ముందుగా చెప్పుకున్నాం టార్పిడోలు ఇవన్నీ. ఈ పైప్ లైన్ అసలు మనకి అర్థం అవట్లేదు. ఒకసారి ఈ ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ షిప్ కి మనకి సబ్మెరీన్ కెప్టెన్ అనుకుంటా ఇతను, ఫస్ట్ ఏషియాలోనే ఫస్ట్ కెప్టెన్ అనుకుంటా. ఈ షిప్ తాలూకు ఫోటోలు ఎక్కడెక్కడికి సీలో అటాకింగ్కి వెళ్ళే అన్ని షిప్ ఫోటోలు, కెప్టెన్ ఫోటో అన్ని. సరే చూడండి ఇది ఒకసారి ఇది చూడండి. ఇది మనకి ఇదైతే ఎమర్జెన్సీ వెళ్ళారం కాదు అంటే మనకి లోపల చెప్పింది అందరికి వినిపించడానికి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇవన్నీ. ఇది లోపలికి అయితే అసలు మనిషి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, చాలా చిన్నది, బుర్ర తగిలద్ది మన పెద్దోళ్ళకైతే. ఇంకా ఇవన్నీ ఒకసారి ఇది చూసుకుంటే ఇక్కడ మనకి వాష్ బేసిన్ అయితే ఉంది, ఓన్లీ హ్యాండ్ వాష్ చేయడానికి. ఆ హ్యాండ్ వాష్ లో కూడా మొత్తం అన్ని పైపులతో నింపేశారు, చిన్నది. ఇది చూసుకుంటే సౌండ్ వెలాసిటీ అంట. సరే ఇక్కడ చూడండి గ్రాప్ కూడా ఉంది ఇక్కడైతే, సౌండ్ అండ్ వెలాసిటీ. ఇదంతా గ్రాప్ అనమాట, బట్ ఇది మనకు కూడా తెలియదు అంతలాగా. సౌండ్ అండ్ వెలాసిటీ ఇది చూసుకుంటే ఇదైతే మనకి షిప్ కెప్టెన్ అనుకుంటా. సరే చూపించు. ఇది అతని క్యాబిన్ అనుకుంటా. ఒక బెడ్, ఒక దానికి బుక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడైతే. అతని జాకెట్ కూడా ఉన్నాయి తీసుకున్నవి. ఇంకా ఇది చూసుకుంటే ఇది సోనార్ సెట్ పేజ్ ఏదో, మనకి కూడా అంత ఐడియా లేదు. ఒకసారి చూపించు. సౌండ్ రూమ్ అంటే ఇదైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మన షిప్ లో ఏం జరుగుతుంది ఇతనే అందరికీ చెప్పలేమో, వాళ్ళందరూ ఎలక్ట్ అవుతారేమో చెప్పబడికి. ఇది చూసుకుంటే ఇక్కడైతే బెడ్లు అయితే ఉన్నాయి. సరే బెడ్లు చూపించు. బెడ్లు అయితే చాలా స్మాల్ బెడ్లు ఉన్నాయి. మనం కాల్ ముడుచుకొని అయితే పడుకోవాలి యాక్చువల్గా అయితే. సరే ఇది చూడండి, ఇదైతే స్టార్ బోర్డ్ రైట్ సైడ్ క్యాబిన్ అంట. అంటే నాకు తెలిసి ఇది ఆఫీసర్ క్యాబిన్ అనుకుంటా. ఇదైతే ఆఫీసర్ క్యాబిన్. ఒకసారి చూపించి ఎలా ఉందో వ్యూ అంతా. ఒక లైట్, ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ కూడా లేదు వీళ్ళకి, అలాగే ఉంది.
సరే ఇది చూసుకుంటే ఇది క్యాంటీన్. క్యాంటీన్ లో టీవీ కూడా ఉంది. టీవీతో పాటు ఇక్కడ చెస్ బోర్డు కూడా ఉంది, చెస్ ఆడడం గేమ్ కూడా. ఈ రోజు మనకు బాబాయ్ అయితే ఇడ్లీ చేశాడు, అలాగే బ్రెడ్ జామ్ కూడా చేశాడు. మన సభ్యుని ఫోటో కూడా ఉన్నది అక్కడైతే. ఇది ఐఐ కంపార్ట్మెంట్ అంట. సరే ఇది కూడా చూపించు మన వాళ్ళకి. సరే ఇది చూపించు. ఇది మన ఐటీ కంపార్ట్మెంట్ అంట. సరే ఇది చూడండి. ఇదైతే కంపార్ట్మెంట్ బాయిలర్ కమ్ కూలర్, అంటే కంపార్ట్మెంట్ అంతా హీట్ అంతా రిమూవ్ చేసి కూల్ గా చేస్తుంది. ఇది క్యాంటీన్ అయితే ఇక్కడ దాకా ఉంది. ఇలాగా మనకి ఎక్కడెక్కడైతే రేడియోలు అయితే ఉన్నాయి రిసీవ్ చేసుకోవడానికి. ఇది అధికారుల క్యాబిన్ అనమాట, అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చెఫ్ ఇంజనీర్ క్యాబిన్ అంటే అట్లా 2 బెడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మనకి లాకర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే. ఇది చూసుకుంటే మళ్ళీ మనం ఇంకో కంపార్ట్మెంట్ లోకి అయితే వెళ్తున్నాం. ఈ కంపార్ట్మెంట్ 3. ఇక్కడ అంతా ఇంజిన్ తో నింపేశారు. ఇదైతే డెప్త్ మీటర్స్ అయితే ఉంది ఇక్కడ. మనకి 150-100 మీటర్స్ దాకా అయితే డెప్త్ మీటర్ ఉంది. అందుకంటే కిందకి వెళ్తే మన పని అయిపోద్ది. ఇదైతే ఫుల్ ఆఫ్ పోర్టు సెంటర్, మనకి అంత ఐడియా లేదు. ఇది ఒకసారి మనకి ఇక్కడ బాత్రూమ్ చూసుకుంటే బాత్రూమ్ అయితే ఉంది, అలాగే ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ఉంది చేయి చేసుకునేది. మనం బాత్రూమ్ చూసుకుంటే అసలు కూర్చోడానికి కూడా అవ్వదు, కూర్చొని సరే మళ్ళీ వంగాలి అలా ఉంది. ఇక్కడ కూడా మొత్తం పైపులతో నింపేశారు. మనం ఏం చేసినా బయటకి కనిపించబోద్ది అదొకటి. మనకి చూసినట్టు మనకి దీనికైతే లాక్ అయితే ఇస్తారు. ఈ రూమ్ వచ్చేసి చార్ట్ హౌస్ మెయిన్ నెవిగేషన్ కాంప్లెక్స్ ఆఫ్ ది సబ్మెరీన్, అంటే బయట ఉన్న సమస్యలు ఏం జరుగుతుందో లోపల తెలుసుకోవడానికి అనుకుంటే. ఇక్కడ లోపల ఒక రేడియో కూడా ఉంది, చాలా ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని. కానీ లోపల కూడా పైపులతో నింపితే అదొకటి. ఇది వచ్చేసి అయితే ఏడియో, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ అనమాట. అంటే మనకి ఏం అయితే ప్రొడ్యూస్ చేస్తుంది సెంట్రలైజ్ లా ఉంది. అయితే ఎక్కడెక్కడ హోల్స్ కూడా పెట్టారు మనకి అన్ని దగ్గర రావడానికి అయితే. ఇక్కడ బ్లాక్ చేస్తారు. ఇది మనకి తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కూడా ఉంది ఇదైతే. ఇంకా ఇది వచ్చేసి అయితే కాస్త మెయిన్ ఇంటర్ కంపార్ట్మెంట్ కమ్యూనికేషన్ డివైస్ అంట. అంటే అన్ని కంపార్ట్మెంట్ గా మనం ఏదైతే ఇదైతే మనకి అన్ని కంపార్ట్మెంట్ గా మనం చెప్తే అలర్ట్ గా ఉంటారు. ఇదైతే మైక్ అనమాట. ఇది అక్కడి నుంచి చెప్పేవాళ్ళు మనం వినడానికి కూడా పెట్టారు, అక్కడి నుంచి కూడా రియాక్షన్ రావడానికి. ఇదైతే రేడియో అనుకుంటా, బట్టలు అవి పనిచేయట్లేదు ఇవన్నీ. కింద బట్టలు అయితే పనిచేస్తున్నాయి. ఇది ఒకటి రేడియో అనుకుంటే ఇదంతా. ట్రిమ్ ఇండికేటర్ అంటే మనకు కూడా అంత ఐడియా లేదు, కానీ నాకు చిప్కి కిందకి మీదకి తిప్పడానికి ఏమో. ఇక్కడ కూడా మనకి ఎవరైనా చెప్పేది వినడానికి కూడా అన్ని పెట్టారు ఇక్కడ. మనం చెప్పడానికి ఇక్కడ మైక్ అయితే లేదు, మనం చెప్పింది వాళ్ళు వినడానికి. వాళ్ళు చెప్పడానికి మనం వినేది అయితే ఇక్కడ ఉంది. మనకి ఇది చూసుకుంటే ఇక్కడ ఇదైతే ఫ్రెష్ ఎయిర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదైతే అంటే ఈ ఇంజిన్ నుంచే మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అన్ని దగ్గరికి. ఈ లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, కట్టేసారు ఇవన్నీ. ఇంకా ఇది చూసుకుంటే ఇక్కడ దీనికి పేరు కూడా లేదు. మనకి ఇదైతే మెయిన్ స్విచ్ బోర్డ్ అయితే ఇదే మన షిప్కి అయితే. మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు మెయిన్ స్విచ్ బోర్డ్ అండ్ టు గివ్ ఎలక్ట్రికల్ సప్లై టు ఎక్విప్మెంట్స్. అంటే మెయిన్ అయితే ఇదే. ఇక్కడ కూడా మొత్తం పైపులతో కప్పేశారు మనకైతే. సరే ఒకసారి పైప్ మీరు అబ్జర్వ్ చేస్తే షిప్ అంతకి ఇదే కూల్ చేస్తుంది. ఇది ఫస్ట్ నుంచి ఆ చివరికి అయితే వెళ్ళిపోయింది అనమాట ఈ పైప్ అయితే. ఎక్కడెక్కడ కూలింగ్ అయితే వస్తుంది మనకి. ఒకసారి ఇది చూసుకుంటే ఇది చూపి రేడియో అండ్ రిసీవర్, అంటే ఎవరికైనా చెప్పాలన్నా ఎక్కడి నుంచి మనం రిసీవ్ చేసుకోవాలన్నా సరే ఇదే. ప్రజెంట్ అయితే బాబాయ్ పడుకున్నాడు, నైట్ షిఫ్ట్ చేసినట్టున్నాడు. టైం అయితే అక్కడ 2 అయింది ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మన కంపార్ట్మెంట్ 4 లోకి అయితే అడుగు పెడుతున్నాం. ఇక్కడ మనకి అయితే ఒక బోర్డు అయితే మెన్షన్ చేశారు. అంటే ఈ షిప్ లాస్ట్ యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరి పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఆఖరికి వంటమయంతో కూడా అన్ని పేర్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది 1969 లో మనకి యుద్ధమానికి వెళ్ళి వచ్చింది. అది ఇది చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బెడ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 4 బెడ్స్, అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి. అలాగే మళ్ళీ ఇక్కడ వాటర్ ప్రూఫ్ జాకెట్ కూడా ఉంది. మన షిప్ ఏదైనా అవుతే వాటర్ ప్రూఫ్ జాకెట్ ఒకటి ఉంది. అలాగే ఇది చూసుకుంటే ఎవాపరేటర్. మనకి చూసినట్టయితే ఎవాపరేటర్ అంటే హీట్ అనేది మనకి బయటకి పంపించేస్తుంది షిప్ లోకి. అలాగే ఇదంతా కన్సిడెన్సర్, ఎంత ఇంజిన్లే. ఇది ఇక్కడ మనకైతే ఇది చూపి మెయిన్ ఇదే. మనకి ఫుడ్ అనేది సేవ్ పెట్టుకోవడం అంటే ఇదే, ఇక్కడే సేవ్ చేసుకోవాలి ఫుడ్ అంతా. ఇది ఫుడ్. ఇదైతే కుకింగ్ రూమ్. బాబాయ్ అయితే ఇడ్లీలు చేస్తున్నాడు. ఇడ్లీ కేక్ కూడా రెడీ చేసి పెట్టాడు. ఇది ఒకసారి మొత్తం ఇటుపక్క మొత్తం చూద్దు. క్యాంటీన్ కూడా మొత్తం పైప్ లో ఉన్నాయి.
ఇందులో నుంచి చల్ల గాలి వేస్తుంది మనకి. ఇక్కడ పడుకోవచ్చు మనం అయితే. ఇక్కడ కూడా ఒకటి ఏదో మెయిన్ స్విచ్ బోర్డు ఉంది. ఇది మెయిన్ స్విచ్ 4 అంట. ఇది కూడా ఇది ఒకటి ఉంది ఇక్కడైతే. మనం ఇందాక ముందు అక్కడ ఒకటి తీసాం, ఇక్కడ ఒకటి ఉంది. 2 ఉన్నాయి సిప్కి అయితే. ఇంకా ముందు ఎన్నో మనకు తెలియదు. ఇదైతే సరే, ఇది మెయిన్ చూపి ఇక్కడ. ఇది చూసుకుంటే ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ ఫర్ మెయిన్ ఇంజిన్స్. ఓన్లీ మెయిన్ ఇంజిన్స్ కి ఇదంతా ఫ్యూయల్ అనమాట ఇక్కడ. సరే ఇదంతా చూపి, సరే అంతా అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ ఎక్కడికి అక్కడ. ఇక్కడైతే మనకి ఫోన్ కూడా ఉంది, నెంబర్స్ సగా ఇక్కడ అన్నీ. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్క్ అవుతుంది. ఇంకా మనకి చిన్నప్పుడు చూసా ఉంటాం, మనం సిస్టమ్ దగ్గర ఏదో టైపింగ్ చేయడానికి వెళ్తాం కదా, టిక్ టిక్ కొడతాం కదా, అలా ఉంది ఇది అయితే. మేడ్ ఇన్ యుఎస్ఆర్ అంట. మెయిన్స్ చెకింగ్ అలాగే ఎన్ని ఎక్కడ పైపులతో నింపేశారు. ఇదైతే కూడా మనకు తెలీదు, మొత్తం అన్ని పైపులే. ఇక్కడ ఇది వచ్చేసి అయితే మనకి మెయిన్ డీజిల్ సెంటర్ ఇంజిన్. ప్రోపెల్ సోలిన్ బ్యాటరీ ఛార్జింగ్. మనకి ఇంజిన్ అంతా ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది. ఇదంతా ఇంజిన్ ట్యాంక్ అనుకుంటా నాకు తెలిసి. మరి ఇంజిన్ ట్యాంక్ ఇదేదో మనకి ప్రెజెంట్ అయితే ఎంటీ ఉంది, ఏం లేదు. మనకి ఎక్కడెక్కడ అయితే పైపులు అయితే నింపేశారు. ఇక్కడ ఇది చూసుకుంటే మనకి ఏహెచ్యూ అంటే ఇదే, అంటే హీట్ ని ప్రొడ్యూస్ చేయడం కానీ కూలింగ్ ప్రొడ్యూస్ చేయడం అంత ఇదే మనకి. ఇదైతే ఈ పైపులన్నీ చూడండి, దేనికి సంబంధం మనకు అసలు తెలియట్లేదు. అన్నిటికి లింకులు ఇవే. ఇప్పుడు మనం అయితే కంపార్ట్మెంట్ 6 లోకి అయితే అడుగు పెడుతున్నాం. కంపార్ట్మెంట్ 6 లో వచ్చేసి అయితే మనకి అన్ని జనరేటర్లు, ఎలక్ట్రికల్ సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద జనరేటర్లు, ఇంజిన్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఈ పక్క ఇవే, ఈ పక్క కూడా అవే ఉన్నాయి. 2 పక్కలు ఇవే ఉన్నాయి. ఇక్కడ చూపి ఇక్కడ ఇవన్నీ అయితే ఇంజిన్లే అనమాట. అన్ని ఇంజిన్లే. సరే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక కబోర్డ్ టైప్ అయితే ఉంది. ఇది కూడా మనం వాళ్ళు చెప్పింది మనం వినడానికి కూడా ఇక్కడ ఉంది. మనం మాట్లాడడానికి ఇక్కడ మైక్ కూడా ఉంది ఇక్కడైతే. సో మైక్ వస్తే చూపిదంగా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి ఎలక్ట్రికల్ మ్యాప్ అయితే ఉంది. ఏ రూమ్ కి ఎక్కడ ఆన్ చేస్తే సప్లై వెళ్తుంది, ఏసీ, డీసీ, ఏసీ, ఏఎస్ కూడా అన్ని ఉన్నాయి ఇక్కడైతే. అంటే ఇక్కడ నుంచి కనెక్షన్ ఎక్కడికి వెళ్తుంది. ఈ రూమ్ అయితే, ఇది కంపార్ట్మెంట్ 6 అయితే రూమ్ అయితే ఎలక్ట్రికల్ కనెక్షన్ అంతా ఇక్కడ ఉంది. అలాగే జనరేటర్లు కనెక్షన్ అంతా ఇక్కడ ఉంది. ఇదైతే ట్రాన్స్ఫార్మర్. ఇది ట్రాన్స్ఫార్మర్. ఇదైతే ట్రాన్స్ఫార్మర్. ఇక్కడైతే ఒక మోటార్ కూడా ఉంది, బెల్ట్ కూడా ఉంది. అలాగే దీనికి ఇక్కడ మనకి కింద చూసుకుంటే కింద కూడా వెళ్ళడానికి ఉంది, కానీ మనం తీసుకెళ్ళట్లేదు, పంపించట్లేదు. అలాగే ఇక్కడ ఒక పాప బొమ్మ కూడా నాకైతే దొరికింది. ఇది చూడండి ఒకసారి, పాప బొమ్మ దొరికింది. కిందనైతే ఉంది కానీ లైట్ ఆన్లోనే మనం పంపించట్లేదు కిందకైతే. అలాగే ఇది చూసుకుంటే ఇక్కడ మళ్ళీ ఇంకో వాష్ బేసిన్ అయితే ఉంది. ఇందాక మనం అక్కడ చూసాం కదా, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది. ఇది ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఇక్కడైతే బాత్రూమ్ ఒకటి ఉంది, మళ్ళీ ల్యాబరేటరీ అని. వాటర్ క్లోజెట్ అండ్ వాటర్ ల్యాబరేటరీ ఉంది. కానీ మనం ఏం చేసినా సరే బయటికి కనిపించిపోద్ది. మరి అప్పట్లో ఎలా వెళ్ళేవారు మనకైతే తెలీదు. సరే కరెక్ట్ చూపి. మనకి ఇక్కడ ల్యాబరేటరీ దగ్గర అయితే ఇది ఉంది. అంటే ఇది సాఫ్ట్ హెల్త్ మానిటరింగ్ ప్యానల్ అంట. ఇదంతా మనకి ఐడియా లేదు, ఏదో బయటకు వచ్చేసింది. వైర్లన్నీ తెగిపోయేది ఉన్నాయి. లోపల ఇంకా అంతా ఎంటీ, లోపల అయితే ఏం లేదు. మరి ఇది ఏంటో మనకి అంత ఐడియా లేదు. అది అనుకుంటున్నాం అయితే ఇక్కడి నుంచి కూడా మాట్లాడొచ్చేమో అనుకుంటున్నాం అన్ని వినిపించడానికి. ఇది మనకి ఇంక ఇదే లాస్ట్ చిప్ ఎండింగ్ అంటే ఇదే. ఇక్కడ నుంచి మీద కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, కానీ ప్రెజెంట్ అయితే క్లోజ్ చేస్తారు. మీదకి వెళ్ళడం కూడా ఛాన్స్ లేదు. ఇది నిచ్చిన పట్టుకుని అయితే వెళ్దాం, కానీ ప్రెజెంట్ అయితే వీళ్ళు క్లోజ్ చేస్తారు తాళ్ళు కట్టేసి. వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి బెడ్లు కూడా ఉన్నాయి. సరే పైపులు చూసుకుంటే, సరే ఇది చూపి ఫ్రెష్ వాటర్ ట్యాంక్ అంట, టు స్టోర్ ఫ్రెష్ వాటర్. అంటే ఇది నాకు తెలిసి ఇది ట్యాంక్ అనుకుంటా, ఫ్రెష్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి. ఇదంతా దాని తాలూకు ఇంజిన్లు, వాటర్ ఫిల్టర్ చేసేవన్నీ. ఇక్కడ పని వర్కర్స్ అయితే బెడ్లు కూడా ఉన్నాయి. అలాగే ఇది చూసుకుంటే ఇక్కడైతే ఇదంతా ఇంజినే, నాకు తెలియదు ఇదంతా ఇంజినే. ఇది మళ్ళీ కంపార్ట్మెంట్ 7. ఇది మళ్ళీ ఇంజిన్ తాలూకు అంతా కంపార్ట్మెంట్ 7 లో ఉంది. ఇక్కడ ఒక సెన్సర్ కూడా ఉంది ఏదో, ఇదేంటో మరి షాక్ పడుతుందేమో. ఇది ఒకటి ఉంది, మరి ఇది కూడా మనకు అంత ఐడియా లేదు.
ఇదంతా ఏహెచ్, ఇది చాలా చల్లగా ఉంది. ఇప్పుడు కూడా ఇది కూలింగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటికీ కూడా కూలింగ్ వస్తుంది ఇక్కడ నుంచి చేయి పెడుతుంటే. ఇంకా అలా బయటికి వెళ్తే ఇంకా ఇదే ఎండింగ్ షిప్ అయితే. ఒకసారి వ్యూ పాయింట్ చూడండి, బీచ్ వ్యూ పాయింట్ ఎలా ఉందో. సరే వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడండి సార్, ఎలా ఉందో వ్యూ పాయింట్ అయితే. చాలా పీస్ఫుల్ గా ఉంది వ్యూ పాయింట్ అయితే ఇక్కడ. వాటర్ ఫ్లో తగ్గించడానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఇది అంటే అటు ఇటు రొటేట్ అవడానికి అయితే ఈ ఫ్యాన్ తిరిగితే ఇది దీన్ని కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల షిప్ అయితే రొటేట్ అవుతుంది అనమాట అటు ఇటును. ఇక్కడ మొత్తం 3 అయితే ఉన్నాయి, అదొకటి ఇదొకటి అటుపక్క అయితే ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తా. అటుపక్క చూపి ఇంకోటి ఉంది కదా అక్కడ 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 ఒకటి అయితే ఉంది, ఇంకా అది సబ్మెరీన్ అయితే. చూసుకున్నట్టయితే హై ప్రెషర్ ఎయిర్ బాటిల్ అంట. ఇది ఇంత 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 పెద్దది ఉంది ఎయిర్ బాటిల్ అయితే. అదైతే రిఫ్లెక్టర్ సోనార్ సిస్టమ్, అంటే అండర్ గ్రౌండ్ లో వెళ్ళేటప్పుడు మనకి ఏమైనా అటాక్ చేస్తుంటే సౌండ్ అయితే డిటెక్ట్ చేస్తుంది అది. మీరు ఆల్రెడీ ముందే గాజీ మూవీ చూసా ఉంటారు, అందులో వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తారో మనోడు రేడియో టీవీలో నుంచి అయితే మొత్తం వింటారు కదా. ఈ సీన్ అయితే అదే. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కొంత అండర్ గ్రౌండ్ లో చిన్న ప్లేస్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ అయితే చూపి అండర్ గ్రౌండ్ లో కొంత ప్లేస్ అయితే ఉంది. నేను అనుకోవడం అయితే డ్రైనేజ్ ఇందులో స్టోర్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది, నేను అనుకోవడం అయితే అది. మా ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ స్కూల్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్త కొత్త కంటెంట్ అయితే మేము ముందుకు వస్తాను. ఇట్లా మీ డాక్టర్ రవి.